లాస్ట్ వీడియోలో కోకోనట్స్ నుంచి కోకోనట్ మిల్క్ అనేది సపరేట్ చేసాం కదా. మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ తో ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆయిల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ ఎలా ఉందంటే ఇంట్లోనే మనం నెయ్యి ప్రిపేర్ చేస్తే ఎంత స్మెల్ బాగుంటది కదా, అలానే ఈ కోకోనట్ ఆయిల్ నుంచి వచ్చిన స్మెల్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఈ ఆయిల్ ఎయిర్ కి అప్లై చేసే కన్నా ఏదైనా డిష్ లో అప్లై చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుందండి. ఇంట్లో చేస్తే నెయ్యి ఎంత మంచి స్మెల్ వస్తుంది చూసారా, అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి. మరి ప్రాసెస్ లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనము కోకోనట్స్ తీసుకొని అది మంచిగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లో పల్ప్ మరియు మిల్క్ సపరేట్ చేసుకోండి. ఈ సపరేట్ అయిన మిల్క్ ని ఏం చేస్తారంటే ఒక 2 days ఆర్ 1 day ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. మనకి పైన మీగడ అనేది మంచిగా తేలుతుంది అనమాట. ఆ మీగడ ఒక బౌల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్ లో పెట్టేసి లైట్ గా తిప్పుకుంటూ ఉండండి. సేమ్ నెయ్యి ప్రాసెస్ ఏనండి. నెయ్యి చేసేటప్పుడు ఎలా అయితే బ్రౌన్ కలర్ లో వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది కదా, సేమ్ అలానేనండి కోకోనట్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఆ స్మెల్ కి మనకు అర్థమైపోయింది. ఆ పల్ప్ అవన్నీ కూడా బ్రౌన్ కలర్ లోకి అయిపోయింది. నేనైతే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకు చాలా వచ్చింది. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఇంతే క్వాంటిటీ వస్తుంది అనుకున్నాను, బట్ తర్వాత చిన్న బౌల్ కూడా తీసుకున్నాను, అంత ఎక్కువ వచ్చింది అనమాట. అంటే నా ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా ఎక్కువ ఆయిల్ వచ్చింది. ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.